హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ మోక్షి. ఈరోజు చేపల కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ ఏమేమి కావాలో చెప్పేస్తాను. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ తగినంత. ఫిష్ అన్ని ఇలా కడిగి పెట్టుకోవాలండి. పసుపు సాల్ట్ కలిపి కడిగి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. అంటే అవి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. చేపలు చేసుకునేటప్పుడు టిప్ చెప్తానండి. ఏంటంటే చేపలు పులుసు చేసుకుంటాం కదా, ఎప్పుడైనా ముందుగా చేపలు కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ చేసుకున్న తర్వాత అది విరగడం లాంటివి జరగదు. ఓకే అండి, చూసారు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్క చెదరకుండా ఉంటుంది కర్రీలో. ఓకే అండి, ఇప్పుడు లైట్గా కొంచెం పోపులు వేసుకుంటాం. పోపులు వేయి కదా, కరివేపాకు, దాన్ని కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటాం. పచ్చిమిర్చి చూసారండి నేను ఎలా కట్ చేసుకున్నాను. ఇలా ఎందుకు కట్ చేసుకుంటాను అంటే శనగలు మొక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే నోట్లోకి వెళ్ళిపోతాయి. పచ్చిమిర్చి కారం ఘాటుగా అనిపిస్తుంది. అందుకని ఇలా కట్ చేసుకుంటే దానిలో ఉన్న ఘాట్ అంతా కూడా కర్రీలోకి వెళ్తుంది. మనకు కూడా తెలుస్తుంది పచ్చిమిర్చి ఏదన్నది. ఆ డిఫరెన్షియేట్ చేయడం కోసమే అలా కట్ చేసుకుంటుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ వేగుతాయి కదండి, ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. దాన్ని పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయే వరకు కూడా అది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది వేగిపోయింది కదండి, అందులో కొంచెం పసుపు వేసుకుంటాం. పసుపు, కొంచెం గరం మసాలా, కారం, ఇలా ఫిషెస్ వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుంటాం. వాటర్ కూడా పోసేసుకుంటాం. కొంచెం చింతపండు పులుపు కూడా పోసుకోవాలండి. ఇది ఒక్కటే అయితే సరిపోదు. కొంచెం పులుపు ఉంటేనే చేపలు బాగుంటుంది, లేదంటే చేపల కూర అంతగా బాగుంటుంది. ఎక్కడ కూడా మీరు ఎలా కదిపినా కానీ ముక్కలు అసలు చెదగవండి, ఎందుకంటే ముందుగా ఫ్రై చేసుకున్నాక అందువల్ల చెదగవు. ఓకే అండి, కొంచెం ఇది బాయిల్డ్ అయ్యే వరకు వదిలేద్దాం. ఇలాగా చూసారండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను టమాటాలు వేసేస్తాను ఇందులో. కొంచెం ఇలా టమాటాలు వేసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక ప్లేట్ పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయండి. సిమ్లో పెట్టేసి ఒక ప్లేట్ పెట్టేసుకుంటే చాలా బాగా. కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. చూడండి, నేను ఎన్నిసార్లు చేపలని కదిపానంటే ఒక్కసారి కూడా ఒక్క చేప కూడా కనీసం పగల.
ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా అది ఫాలో అవ్వండి. ఒక చేప కూడా పగలదు. అయిపోయిందండి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసి లో ఫ్లేమ్లో తీసేస్తే సరిపోతుంది. అయిపోయిందండి. ఫిష్ అయిపోయిందండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. మనం చూడండి, మీరు చూసినట్టయితే ఒక్క చేప కూడా ఎక్కడ పగిలినట్టు అనిపించండి. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటే కనుక ఇలా చేసుకోండి. ముందుగా ముక్క ఫ్రై చేయండి ఆయిల్లో. ఫస్ట్ స్టార్టింగ్ చేసేసుకుంటే అది మీరు కర్రీ చేసినప్పుడు ఎంత మీరు కదిపినా కూడా అది అసలు చిన్నది కూడా పగలదు. చేప అనేది, చేప ఎలా అయితే ముక్కలు మనం చూసుకొని పెట్టినామో అలానే ఉంటాయి. కొత్తిమీర కూడా చూసారా, చాలామంది గార్నిషింగ్ అని చెప్పేసి పైన వేస్తాం. అసలు కొత్తిమీర వేయాల్సిన కొత్తిమీర ఎప్పుడు కూడా అలా వేయకుండా దించే ముందు ఒక 2 నిమిషాల ముందు కనుక అందులో చల్లుకొని సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది.